చంద్రబాబు గారు ఒక సరికొత్త కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు చెబుతూ వచ్చారు. సో పిల్లలే మన సంపద, ఒకప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి ప్రచారం చేశారు. నిన్న చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసిన నేను ఈరోజు కుటుంబంలో పిల్లల్ని ఎక్కువ కనాలి అని చెబుతున్నాను అంటే పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పే మాట ఇప్పుడు గురించి కాదు, రాబోయే 15-20 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫోర్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో చాలామంది వృద్ధాప్యంలోకి అంటే 60 సంవత్సరాలు పైబడి వృద్ధాప్యంలోకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు యువతగన లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో వెనుకబడుతుంది. అది రాష్ట్ర ఎకానమీకి కూడా దెబ్బగా మారుతుంది. అంటే చంద్రబాబు గారు ముందు చూపండి, 20-25 ఏళ్ల తర్వాత ఎవరు సీఎం ఉంటాడు, ఎవడు రెడ్డో ఎవడు రాజు ఎవరికి తెలియదు. అయినా కానీ చంద్రబాబు గారు ఎటువంటి స్వార్థం లేకుండా ఈ రోజు నుంచే 20 సంవత్సరాల ముందు చూపుతో ఆ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. వాస్తవానికి ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా పిల్లల్ని కనకపోవడానికి, తక్కువ మంది కనటానికి ఒక కారణం. ఒకప్పుడు ఒకరు చాలు, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఇద్దరు ముద్దు, ముగ్గురు మరీ ముద్దు అని, అంటే ఇప్పుడు ఒకరు అనేది అసలు లేదు. అయితే ఇద్దరు, ముగ్గురు, నలుగురు. చంద్రబాబు గారు అయితే నలుగురిని వరకు కూడా కనండి అని చెప్తున్నారు. అలాగే ఆయన చెప్పేది కూడా ఒకటే, ఇప్పుడున్న పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు అంటే పని దొరికే అవకాశం ఉండేది కాదు, ఎలా బ్రతుకుతారో ఎలా పెంచాలో అనే ఇది ఉండేది. సో ఇప్పుడు అలాంటి భారాలు ఏవి కూడా లేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని అంటే విద్యా, వైద్యం లాంటివి సాధారణంగా ప్రభుత్వం నుంచే ప్రధానంగా అందుతున్నాయి. ఇకపోతే పెళ్లి వయసు వచ్చే సమయానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బాగా చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించుకుంటే అసలు ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మేము ఇక్కడ అవకాశాలు కల్పిస్తున్నాము, మీరు పిల్లల్ని కనండి అనేది చంద్రబాబు గారు చెబుతున్నమాట. ప్రస్తుతం జపాన్ లాంటి దేశాలను తీసుకుంటే భవిష్యత్తులో జపాన్ లాంటి దేశాల పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వృద్ధాప్య జనాభా పెరిగిపోతున్నారు, యంగ్ ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉందో అది తగ్గిపోతుంది. రాబోయే 20-30 ఏళ్లలో జపాన్ పరిస్థితి ఏంటా అని చెప్పి ఇప్పుడు అక్కడ ఆర్థిక నిపుణులు కావచ్చు, అక్కడ రాజకీయవేత్తలు కావచ్చు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులే మన ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫోర్స్ కావచ్చు, యువత కావచ్చు పుష్కలంగా ఉన్నారు. కానీ రాబోయే 20-25 ఏళ్ల తర్వాత మాత్రం అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పట్లో అంటే పిల్లల్ని కనాలి, పెంచాలి అనేది ఒక భారంగా భావించే పరిస్థితి లేదు. అసలు మన ఉమ్మడి కుటుంబానికి మారాలి అని గత చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు. మీకు గతంలో చూసుకుంటే 10-15 మంది ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు, కలిసికట్టుగా పనిచేసుకునే వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయిన తర్వాత ఒకరికొకరికి సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో పాటు పిల్లల్ని కూడా ఒకరితో ఇద్దరితోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం మారాలి అనేది చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. 3వ బిడ్డను కన్నిన వెంటనే 30,000 రూపాయలు వారి అకౌంట్లో వేస్తాము, 4వ బిడ్డను కనిన వెంటనే 40,000 రూపాయలు వారి అకౌంట్లో వేస్తాము. అలాగే రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, తల్లికి వందనం లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచబోతున్నాము. మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు, వారి భవిష్యత్తును ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి చంద్రబాబు గారు కూడా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న మాట్లాడుతూ కూడా చంద్రబాబు గారు చెప్పారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సంతానమే సంపద, 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 జనాభా పెంపునకు ప్రోత్సాహకాలు, భవిష్యత్తులో తల్లికి వందనం సాయం కూడా పెంచుతామని చెప్పారు. అలాగే శ్రీకాకుళం ముఖ చిత్రం మారుస్తాం, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలాగా అభివృద్ధి, మార్చి నాటికి భూ వివాదాలన్నీ పరిష్కరిస్తాం, 2047 నాటికి 54 లక్షలకు తలసరి ఆదాయం. నరసన్నపేటలో జరిగినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. ఈయన చెప్పారు, ప్రధానంగా నాకు ఇష్టమైన కార్యక్రమాలు 4 ఉన్నాయని చెప్పారు. అది కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిన తాను ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా 3వ సంతానం కలిగిన వెంటనే 30,000 రూపాయలు, 4వ సంతానం కలిగిన వెంటనే 40 రూపాయలు అందిస్తామని ఆయన ప్రకటించారు. పిల్లలు మన అసలైన సంపద, జనాభా పెరిగితేనే భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి చాలామంది పిల్లలను భారంగా భావిస్తారు. అది భారం కాదు, సంపద.
ఇక నుంచి మనలో కూడా మార్పు రావాలి, పిల్లలను ఎవరు భారం అనుకోవద్దు, వారిని ఒక సంపదగా భావించండి, రేపు రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర సంపదకు వాళ్ళే పునాదులుగా మారబోతున్నారు. ఈరోజు మీరు నిర్వహించే ఒక కార్యక్రమం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమం యొక్క ఫలితం అనేది రాబోయే 20-25 ఏళ్ల తర్వాత కానీ తెలియదు. వాస్తవానికి ఏ నాయకుడు కూడా అంత ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉండదు. నేను ఇందాకే జపాన్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. జపాన్లో రాబోయే 20-25 ఏళ్ల తర్వాత అక్కడ వర్క్ ఫోర్స్ అనేది ఉండదు, వృద్ధాప్యంలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మరి జపాన్ ఇప్పుడు ఆర్థికంగా అంత స్టేబుల్గా ఉంది కదా, మరి భవిష్యత్తులో దాని పరిస్థితి ఏంటి? పనిచేసేవాళ్ళు లేకపోతే దాని పరిస్థితి ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి పరిస్థితే. ఇప్పుడంటే వర్క్ ఫోర్స్ ఉంది, జనాభా పనిచేస్తున్నారు, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఓకే బాగానే ఉంది. మరి 20-25 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోతే, పనిచేసేవారి సంఖ్య తగ్గిపోతే అప్పుడేం చేయాలి? సో రాష్ట్రం ఆర్థికంగా కూడా దెబ్బతింటుంది. సో అలాంటి పరిస్థితి రాకూడదనే ఈరోజు చంద్రబాబు గారు 3 లేదా 4 కనాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. దానికి ప్రోత్సాహకంగానే ఇప్పుడు 30,000, 40,000 అనేది కూడా పెట్టారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు గారు కుటుంబ నియంత్రణ కోసం కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు అని చెప్పి ఆయన ఆధ్వర్యంలోనే ప్రచారం చేశారు. బట్ రోజులు అనేవి మారుతున్నాయి, కాలం అనేది మారుతుంది, రాబోయే రోజుల్లో పరిస్థితులు అనేవి మారుతున్నాయి. సో వాటికి అనుగుణంగానే మనం కూడా అడుగులు వేయాలి అనేది చంద్రబాబు గారు చెప్పింది. అలాగే పిల్లల బాధ్యతను అంటే మీరు ఏదైతే 3-4 అని చెబుతున్నారో వారికి అన్ని అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనే ఒక హామీని కూడా చంద్రబాబు గారు అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000, భవిష్యత్తులో తల్లికి వందనం సాయం పెంచుతామని చెప్పి చెప్పారు. చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, నా మనసుకి దగ్గరగా ఉన్న కార్యక్రమాలు 4. అందులో మొదటిది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ఒకటైతే, రెండవది పేదల సేవలో ప్రతి నెల 1వ తేదీన ఏదైతే ఇంటికి వెళ్ళి పేదలకు పింఛన్ ఇస్తున్నారో అది నా మనసుకు బాగా నచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పారు. అలాగే 3వది కొత్తగా తీసుకున్న పిల్లలే సంపద. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు 3వ బిడ్డని 4వ బిడ్డని కనమని రాష్ట్ర ప్రజలకు చెబుతున్నారో, సో ఈ సంపదే పిల్లలే సంపద అనే కార్యక్రమం అనేది నాకు బాగా మనసుకు దగ్గరైనటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్పారు. ఇక జనాభా తగ్గిపోతున్న తరుణంలో సంతానాన్ని సంపదగా భావించాలని చెప్పారు. ఇక 4వ సమస్య వచ్చేసి రెవెన్యూ సమస్యల పరిష్కారం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఎటువంటి వివాదాలు లేని భూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము, ఎటువంటి వివాదాలు లేకుండా చేస్తామని చెప్పారు. సో ఈ రెవెన్యూ ఇష్యూల పరిష్కారం అనేది 4. అంటే చంద్రబాబు గారికి రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు ఉన్నా చంద్రబాబు గారి మనసుకు నచ్చిన కార్యక్రమాలు 4. అందులో ఒకటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, 2 పేదల సేవలో, 3వది పిల్లలే సంపద, 4వది రెవెన్యూ సమస్యల పరిష్కారం. సో ఇదే మాట చంద్రబాబు గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. పిల్లలే మన సంపద, అందుకే మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. ఇక నుంచి 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, 4వ సంతానానికి 40,000 అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మహిళలు సృష్టికర్తలని, పిల్లలను ఎవరు కూడా భారంగా భావించొద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లికి వందనం కింద ఒక్కొక్క బిడ్డకు 15,000 రూపాయలు చొప్పునిస్తున్నామని, దీన్ని భవిష్యత్తులో కూడా పెంచుతామని చెప్పారు. అలాగే జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చెత్త కాగితం ఎవరు వేయరని దాన్ని జేబులో పెట్టుకుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డస్ట్బిన్లో వేస్తారు. సో అలాంటి అలవాట్లే మన దగ్గర కూడా రావాలి. ప్రజలు స్వచ్ఛందంగా ఈ పరిశుభ్రత మీద స్వచ్ఛందంగా అవగాహన కలగాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా ఈ పిల్లలే సంపద అనే కార్యక్రమం అనేది ఇప్పటి కోసం తీసుకున్నది కాదు. వాస్తవానికి చాలామంది నాయకులు ఇలాంటి మాటలు చెప్పాలంటే భయపడతారు, ట్రోల్ చేస్తారనో లేకపోతే రకరకాల విమర్శలు చేస్తారనో. ఎందుకంటే సాధారణంగా విమర్శలు అనేవి కామన్. ఇప్పుడు పిల్లల్ని పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, చాలామంది అనేది అదే మాట. కానీ ఈరోజు కనకపోతే రేపటి రోజున మీరు కనాలన్నా కనలేరు. సో అందుకనే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఈ రోజు నుంచే మేల్కోండి, పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకప్పటిలాగా పిల్లల్ని పోషించడం భారమైన కార్యక్రమం కాదు. ఈరోజు పిల్లలు కనుక సక్రమంగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతున్నారు. ఒకప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి సంబంధమే ఉందా? ఈరోజు యావరేజ్న ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంప్లాయీ ఉంటున్నాడు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడతాయి. కాబట్టి ఎప్పటి నుంచే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి. రాబోయే 25 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తుని కావచ్చు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు చెప్పినటువంటి కార్యక్రమం ఇది. మిగతా ఏ నాయకులు చేయని ఒక సాహసాన్ని చంద్రబాబు గారు చేశారు. చంద్రబాబు
గారిని విజనరీ అని ఎందుకంటారంటే వాస్తవానికి ఇప్పుడు విమర్శించిన ఈయన చెప్పిన ఈ మాట ఒక 5-6 ఏళ్ల తర్వాత అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఇదే బాట పట్టబోతున్నాయి. మీరు చూడండి, చంద్రబాబు గారు ఇప్పుడు ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పిలిపించారో అవి ఇతర దేశాల్లో కూడా పిలుపులుగా మారబోతాయి. ఎందుకంటే 4-5 ఏళ్ల తర్వాత ఆ పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు మేల్కొనే పరిస్థితి వస్తుంది. కానీ చంద్రబాబు గారు ముందుగానే మేల్కొని ఈరోజు ఆ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమం చేస్తున్నారు. 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, భవిష్యత్తులో తల్లికి వందనం కల్పించడం కావచ్చు, ఉచిత విద్యను అందించడం కావచ్చు, అలాగే వివాహాలకు కూడా డ్వాక్రా మహిళల ఇళ్లలో కూతుళ్ల వివాహానికి ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు ₹1,00,000 వరకు లోను, పావలా వడ్డీకే లోను కూడా ప్రకటించారు. సో అంటే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది ఇప్పటికిప్పుడు కోసం కాదు, రాబోయే 20-25 ఏళ్ల తర్వాత కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు చెప్పినటువంటి దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. భవిష్యత్తులో రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ఇతర దేశాలు కూడా ఇదే బాట పట్టబోతున్నాయి.